ఎన్నికల కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మోదుగాల అమలు చేసిన పథకం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకమే. ఈ పథకం చాలైన కానుంచి ఇప్పటి వరకు ఈ పథకం కింద 200 కోట్ల ప్రయాణాలు జరిగినాయట. అందుకే ఈ కార్యాన్ని ముంగటేసుకున్నారు సర్కారు పెద్దలు. 2023 డిసెంబర్ 9 నాడు చాలైన మహాలక్ష్మి పథకం కింద ఇప్పటి వరకు 200 కోట్ల ప్రయాణాలు చేసిందట. అంటే దగ్గర ఒక్కో మహిళ 100 మాటలకు మీదనే ప్రయాణాలు చేసిందన్నట్టు. ఈ ప్రయాణాల విలువ 6,680 కోట్ల రూపాయలుంటదట. అంటే ఈ లెక్కన తెలంగాణ మహిళలంతా కలిసి 6,680 కోట్ల రూపాయలు ఆదా చేసుకున్నారన్నట్టు. అందుకే ఇవాళ తెలంగాణలోన్న 97 ఆర్టీసీ డిపోలు 341 బస్ స్టేషన్ల సంబరాలు చేసిండ్రు. అట్లా ఇవాళ ఎంజీబీఎస్ బస్టాండ్ల ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసి మహాలక్ష్మి పథకం విజయవంతం చేసిన డ్రైవర్లు, కండక్టర్లను, అట్లనే కొంతమంది మహిళా ప్రయాణికులను సర్కారు పెద్దలు సన్మానం చేసి బహుమతులిచ్చిండ్రు. ఇదివరకు ప్రతిరోజు 45 లక్షల మంది ప్రయాణం చేసేది గాని ఇప్పుడు 65 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. ఉచిత పథకం కోసం సర్కార్ ఎప్పటికప్పుడు పైసలు ఇచ్చుట్లనే ఆర్టీసీ సొంతంగా కొత్త బస్సులను కొనుక్కునే స్థాయికి ఎదిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న చెప్పుకొచ్చిండు. ప్రయాణికుల సౌకర్యం, కార్మికుల సంక్షేమం, సంస్థ అభివృద్ధి, సంస్థ యొక్క పురోభివృద్ధి అనే ఆలోచనతోటి ముందుకు పోయే సందర్భంలో తప్పకుండా ప్రభుత్వం సహకారం ఉండాల్సిందే. కార్మికుల సంక్షేమం ఈ సంస్థ చూడాల్సిందే అనే లక్ష్యంతో పోతా ఉన్నాం. అటు చిన్న సీఎం బట్టిసారు మాట్లాడుకుంటా ఉచిత బస్సు ప్రయాణ పథకం చాలు చేసినాకనే ఆర్టీసీ లాభాలకొచ్చిందని అన్నాడు. ఆర్థికంగా బలంగా తయారవుతున్న అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ రాష్ట్రానికి సంబంధించి ఇది కేవలం మహాలక్ష్మి ఉచిత ప్రయాణం మహిళల కోసం తీసుకున్నటువంటి పథకం ద్వారానే ఈ ఆర్టీసీ స్థాయికి ఎదిగింది. కాబట్టి ఆర్టీసీ సిబ్బంది అందరూ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తామని చెప్పారు. మా సర్కార్ ఏర్పాటైనాక 240 కొత్త బస్సులను కొని ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చేసినామని చెప్పుకొచ్చిండు బట్టిసారు. ఇదంతా ఇనేతందుకు మంచిగానే ఉన్నది గాని ఇప్పటి వరకు చాలా ఊర్లల్లా బస్సులు చక్కగా నడవక బడికి పోయే పిల్లలు మస్తు అవస్థలు పడుతున్న ముచ్చట్లను మన జోర్దార్లు కూడా చెప్పుకున్నాం కదా. కాబట్టి ఇప్పటికైనా అన్ని ఊర్లకు సరిపోయినన్ని బస్సులు నడిపి ప్రయాణికులకు తిప్పలు లేకుండా చేస్తే ఇంకా మంచిగుంటది. చూడాలి మరి సర్కారు దాని మీద ఏ పార్టీ శ్రద్ధ పెడుతుందో. ముఖ్యంగా మహిళలందరూ కూడా బాగా మనకు ప్రోత్సహించారు. వాళ్ళందరూ కూడా పేరుగా ధన్యవాదాలు తెలుపుతూ వచ్చే రోజు కూడా ఇంకా ఎక్కువ బస్సెస్ రాబోతున్నాం. సో అందుకు మీరందరూ కూడా సురక్షితంగా, సంతోషంగా మీరందరూ కూడా మా బస్సులో ప్రయాణం చేయాలని చెప్పి అందరికీ కూడా కోరుతున్నాను. కొలికపూడి అంటే వివాదాలు, వివాదాలు అంటే కొలికపూడి అన్నట్టే ఉన్నది తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ముచ్చట. నిత్యం ఏదో ఒక దాంతోని వార్తలు ఉండు ఈ ఎమ్మెల్యే సార్కు అలవాటే ఉన్నట్టున్నది. ఇప్పుడు మళ్ళేం చేసిండంటారా? నేను చెప్పుడు కాదు గాని మీరేనుండ్రి. ఎమ్మెల్యే కొలికపూడి సారు ఎంత పెద్ద ముచ్చట చెప్పిండో. తిరువూర్లా ఏకంగా పోలీసులే దగ్గరుండి మరి గంజాయి అమ్మిస్తున్నారట. దానికి సంబంధించి పక్కా ఆధారాలు కూడా ఉన్నాయట. అంటే కంచె చేను వేసినట్టు గంజాయి బ్యాచ్ ని దొరకబట్టి మక్కిలిర కొట్టాల్సిన పోలీసులే గంజాయి అమ్మిచ్చి పైసలు సంపాదిస్తున్నారంటే ఇది చిన్న ముచ్చట కాదు. ఓదిక్కు హోంమంత్రి అనితక్కనేమో రాష్ట్రంలో గంజాయి మీద ఉక్కుపాదం మోపుతున్నాం, రాష్ట్రంలో మత్తు పదార్థాలే దొరకకుండా చేస్తున్నామని చెప్తున్నది. ఇంకో దిక్కేమో అధికార పార్టీ ఎమ్మెల్యే పోలీసులే దగ్గరుండి మరి గంజాయి అమ్మిస్తున్నారని అంటున్నాడంటే అసలుకు రాష్ట్రంలో ఏం జరుగుతున్నది, పోలీసులు ఏం చేస్తున్నారు అనేది హోంమంత్రి పట్టించుకుంటున్నట్ట, లేకుంటే ఏదో మీది మాటలు చెప్పి ఉత్తగానే ఊకుంటున్నట్ట అనేది ఆ పెరుమాళ్ళకే తెలవాలి. అసలు ముచ్చట ఏంటిదంటే చిల్లపల్లి రామకృష్ణ అనే టీడీపీ కార్యకర్త మీద ఆళ్ల పార్టీలు ఉన్నోళ్లే దాడి చేసిండ్రట. వాళ్ళ నుంచి తప్పించుకునేందుకు రామకృష్ణ సీసాతోని కొట్టి వారిపోతే వాళ్ళు రామకృష్ణ మీద కేసు పెట్టిరట. రామకృష్ణ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చేటాలకు తల్లిని చెల్లెను పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారట పోలీసులు. రాత్రి 9 దాటినా కూడా వాళ్ళని స్టేషన్ లోనే ఉంచటాలకు ఎమ్మెల్యే కొలికపూడి సారా చీట్ల పోలీసుల మీద గరానికి వచ్చిండు. ఇది ఇట్లుంటే ఇలా కొలికపూడి శ్రీనివాస్ సారు పంకపాటి పెద్ద లీడరు పెద్దిరెడ్డిని కలుసుడు పెద్ద చర్చకే దారి తీసింది.
పంకపాటి నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటేనే చాలా మంది సైకిల్ పార్టీ లీడర్లకు మస్తు మంట. సందు దొరికితే చాలు అగ్గి మీద గుగ్గిలం అన్నట్టే ఎగిరెగిరి పడతారు పెద్దిరెడ్డి మీద. అసొంటిది టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు రాజమండ్రి ఎయిర్పోర్ట్ లో కలిసి మాట్లాడే వరకు కొంతమంది సైకిల్ పార్టీ లీడర్లు దీని మీద గరంగరమే అవుతున్నారు. మొత్తానికైతే పోలీసులే దగ్గరుండి మరి గంజాయి అమ్మిస్తున్నారన్నాక 24 గంటలు గడవక ముందే పెద్దిరెడ్డిని కలిసి ఇంకో వివాదంలో ఇరుక్కున్నట్టయిండు కొలికపూడి సారు. మరిగా ఇప్పటికైనా హోంమంత్రి అనితక్క ఈ గంజాయి ముచ్చట్ల మీద విచారణ చేసి అసలు ఏం జరుగుతున్నదనే తేలుస్తుందో లేకుంటే ఈ మాటలను లైట్ తీసుకుంటుందో చూడాలి మరి. మొన్నటిదాకా వానమ్మ వానమ్మ వానమ్మో నువ్వు ఒక్కసారన్నొచ్చి పోవే వానమ్మ అని వాడుకున్నారు జనాలు. రెండొద్దుల సందేమో గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం అని వాడుకునేటట్టే చేస్తున్నాడు వానదేవుడు. అందరి మొక్కులు ఫలించి దేవుడు కరుణించిండో ఏమో తెలియదు గాని రెండొద్దుల సంధి పొర్క దంచి కొడుతున్నాయి వానలు. పాండ్రి అట్లా పోయి వానకాలం ఏడెట్లదో చూసేద్దాం. ఊరపిట్ట గూడు దడవదు, పూరేడు పిట్ట అడుగు కూడా దడవదని చెప్పుకునేటి పుష్యమి కార్తీలా లాగాంచి కొడుతున్నాయి వానలు. పెద్దపల్లి జిల్లా పొద్దు కనబడకుండా మూసుకుపోయింది మబ్బు. రాత్రి సంధి గ్యాప్ ఇయ్యకుండా దంచుతాంది వాన. కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లిలా ఓ కాలనీ ఇండ్లకు వరద చేరి బిక్కుబిక్కుమంటాండ్రు పబ్లిక్. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం, వీనవంక మండలం, ఇల్లంతకుంట మండలాల రాత్రి సందే పోతం పెట్టింది. కాలం కరుణించేటాలకు రైతన్నలు మస్తు సంబరపడతాండ్రు. వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలున్న ఆయనెల్లి వాగు పొంగుపొర్లేటాలకు రాకపోకలు ఎక్కడికక్కడనే ఆగిపోయినాయి. అరద నీటికి బెల్కటూరు కాగ్న నది బైరోడ్డు కొట్టుకుపోయింది. అటు చూస్తే బ్రిడ్జి పనులు వడుతలేవు, ఇటు చూస్తేనేమో ఇసోంటి తిప్పలుండెనని పబ్లిక్ మస్తుగా రానికొత్తాండ్రు. పెద్దేమూల్ మండలం ఇందూరు గ్రామంలా ఇండ్లకు బురద నీరు చేరింది. గ్రీన్ సిటీ నీటి కుంటయ్యింది. మిత్రనగర్ నీళ్లల్లో మునిగింది. ములుగు జిల్లాల కుండపోతగా దంచింది వాన. యాకెన్నగూడెం కాడ మట్టి రోడ్డు కొట్టుకుపోయింది. కంకలవాగు, బల్లకట్టువాగు పొంగిపొర్లుతున్నాయి. పంట పొలాలల్ల వరద చేరింది. కొన్నూర్లలా ఇండ్లకు సొచ్చింది వరద. ఎదల చెరువు మత్తడిపోతాంది. పాలెంవాగు ప్రాజెక్టుకు దండిగా చేరినే వరద నీళ్లు. వెంకటాపురం నుండి రాసపల్లి పోయే తొవ్వలున్న బ్రిడ్జి కాడ బ్రిడ్జి లెవెల్ నీళ్లు పోతుండేటాలకు రాకపోకలు బందనే. చూసేటందుకు 2 కళ్ళు సరిపోవన్నట్టు చిందులు దొక్కుతాంది తెలంగాణ నయగారగా పిలుచుకునేటి మన బోగత్ జలపాతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల మనుగూరు పట్నాన్ని వరద నీరు ముంచెత్తింది. కోడిపుంజులవాగు, ఇసుకవాగు, మెట్లవాగు జయంగా ఇండ్లకు నీరు చేరి పబ్లిక్ శాన తిప్పలు పడతాండ్రు. జోరు వానలతోటి బొగ్గు తీసుడు కూడా నిలుపుదల చేసిండ్రు. ఇంకా గట్టిగున్నదంట కాలం. అందుకే పబ్లిక్ ఎవ్వరు బయటికి రావద్దని కోరుతాండ్రు అధికారులు. జరపాయలం మరి. పబ్లిక్ నిన్న మా తాత పొలం నాటేసేది ఉన్నదని కొలువుకు గుండు సున్నా పెట్టిండు. మరి ఇయాలన్న వార్త తెత్తాడో ఏనన్నా ముచ్చట్లకి మూతులు చెప్పుకొని కూర్చున్నాడు. అరుచుకుందాం పాండ్రి. ఇంకా ఈడికొచ్చి ఇత్తులు కచ్చ కాయాలని చెప్పుకుంటాడు మొగోడు. నువ్వు చేసింది సొక్కం పని అని చెప్పుకుంటాను. వీడికొచ్చి నాకు చెప్తే చెప్పినావు కానీ ఊళ్ళో ఇంకెవరికైనా చెప్పావు చెప్పు చీపురు గట్ట అనుకొని ముఖం మీద ఉడతారు బాడుకోవు. ఇంకా ఇజ్జత్ లేకుండా ఇత్తులు కచ్చకాయలు అని దీర్ఘాలు తీస్తాండి వీడికొచ్చి. అగ్గో ఏమైందే తాత? గా తమ్ముడిని గంతగానం తిడుతున్నావు. ఏం చేసిండే ఆ తమ్ముడు? తాత దండం పెడితేనే ఎంత తిట్టినా మంచిదే కానీ నువ్వే నన్ను కాపాడన్నా. ఇంటికి పోతే ఇజ్జడి పోయేటట్టున్నా. ఇంకా మళ్ళీ నన్ను కాపాడు అని అనకు అలకదక్కువ కొడుక. ఇక్కడ నిన్ను మరి చీరి చింతకు కడతా ఏమనుకుంటాను. సిగ్గు శరం లేదురా. లోకం మీద ఎంతమంది మొత్తుకుంటారా అసలు అలకదక్కువ పని చేయకుర్రా, ఆలోచనలు చేయకుర్రా, బచ్చబాది బాడుకావులారా అని రెండ బతుకుతాను. అవును ఈ బతుకుల బర్రెపెండ నీదో బతుకని బతుకుతాను. సిగ్గు శరం ఇజ్జత్ ఈయన ఉండదు కొద్దిగా నన్న ఆ పని చేస్తే ఇంకా నన్ను కాపాడుదురా. నువ్వే తిట్టు అని తిప్పులాడుతానవా? ఓ తమ్మి నువ్వన్నా చెప్పు తమ్మి, ఇంతకి నువ్వేం చేసినావా? సిగ్గు శరం ఇజ్జతి ఈయన ఉన్న మనిషి అయితేనో చెప్పుకును. అవి ఎవ్వి లేకుండా బతుకుతాడు కాబట్టి ఇంకా ముచ్చట చెప్పుకుంటాడా? అలక తక్కువ బాడుకోవు. వీడు ఆట అదేందో పలకపోన్లా ఏంది అది లూడోనో బోడోనో అదేమో ఆట ఉంటుందట కదా. అగో ఆ ఆట ఆడి 50,000 రూపాయలు పోగొట్టుకున్నాడు అట్నే తల్లి. అవి అడిగితే మా ఇంటికి పోయేది ఉంటే మా అయ్యవ్వ నన్ను చెప్పు చీపిరి గట్ట అనుకొని కొడతారు, నన్ను బతకనియరు. నా పిల్లానికి తెలిసేది ఉంటే అది నా ఇంటికాడ ఉండదు, అవ్వగారి ఇంటికి ఇంకా పోతుంది. నువ్వే ఎత్తనన్నా చేసి నన్ను కాపాడాలనే తాత ఒక 50,000 రూపాయలు ఉంటే అప్పు కిందనే ఇయ్యి అని బతిలాడుతాడు. నా దగ్గర 7 ఊగులాడుతానే ఇచ్చేదందుకు. నీదేం సిగ్గు తప్పిన పని తమ్మి. బెట్టింగ్ యాప్ వాళ్ళ పడకుండ్రి, ఆన్లైన్ గేములు ఆడకుండ్రా అని అటు పోలీసు సార్లు ఇటు మేధావులు మొత్తుకుంటాను కదరా.
అయినా కూడా నీకు సోయి సొక్కు లేకుండా ఆ ఆన్లైన్ గేమ్లు ఆడేటందుకు బుడ్డెత్తొచ్చిందిరా నీకు. ఎదవనక్క నేను ఎదవను, ఎవ్వరు చెప్పిన ఇనే రకం కాదక్క. నువ్వు ఎవ్వరు చెప్పినా వినకపోయేది ఉంటే గటు మొక్కన పోయి తొవ్వ మీద గుడ్డ పరుచుకొని అడుక్కొని తినిపో. నా దగ్గరకు వచ్చి 50,000 రూపాయలు ఇవ్వని నన్ను అడుగుతా, నేను ఎక్కడ తీసుకొచ్చి ఇవ్వరా? నా దగ్గర కట్టల రూపాయలు ఉన్నాయని నీకు అప్పు కింది ఇయ్యనా? బతకనే తాత ఇక నేను చచ్చిపోతే ఇంట్లోకి రానియడం మా అయ్యగా నన్ను, నేను పైసలు లేకపోతే ఎట్లా నేను బతకను. పోషిని నీదేం పద్ధతిరా తమ్మి, పైసలు పోయినాయి అని పానాలు తీసుకుంటారా? ఇగో గిట్లనే మహబూబ్ నగర్ జిల్లా నర్వ మండలం జాక్లేర్ ఊర్లో ఉండే వెంకటేష్ అనే తమ్ముడు ఆన్లైన్ లో లూడో అనే అడ్డమైన ఆట ఆడి 5 లక్షల రూపాయలు పోగొట్టుకొని అప్పుల బాధ భరించలేక పానం తీసుకున్నాడటనే. గిట్లనే ఇన్నావురా అలకదా కూడా ఇన్నావురా, ఆ అడ్డమైన ఆటలు చేయబట్టి ఎట్లా కుటుంబాలు ఊలిపోతానో ఇన్నావురా అలకదా కూడా ఇన్నావా? అసలు ఆ ఆన్లైన్ అంగట్ల అసలు ఆటలు ఆడుడేందుకు, అప్పుల పాలై వాటిని గట్టలేక పానాలు తీసుకునేందుకు? అసలు ఈ ఆటలే ఆడకుంటే ఏమవుతుందిరా? మీకేం పుడుతుందిరా? మంది చెప్తే వినరా? సిగ్గుచరం లేని బాడకావులారా, ఎందుకు ఆడతారా ఈ అడ్డమైన ఆటలు? ఆ ఆటలు ఆడితే డబ్బులు వస్తాయి అన్న ఆశ, ఆడినాక పోగొట్టుకున్న పైసలన్నా రాబట్టుకోవాలన్న అత్యాశ, ఆఖరికి అప్పుల పాలై పానాలు పోగొట్టుకున్న కాడికి వస్తాంది. అరే అది కాదు పిల్ల, ఈ సర్కార్లు అయినా మరి అసలు అడ్డమైన ఆన్లైన్ ఆటలను ఎందుకు బంద్ పెడతలేరు కావచ్చు, పలక ఫోన్లలో ఎందుకు ఇంత ఇత్తల ఇడిగా ఇడిచిపెడతాను కావచ్చు. ఆ ఆట ఆడిపించేటోడు ఏ దేశంలో ఉంటాడో ఎవ్వరికి తెలియదు, అది ఎట్లా ఆడుతాడో కూడా ఎవ్వరికి తెలియదు. ఆ ఆటల్లా గెలిచి సంపాదించినోడు ఎవడన్నా ఉన్నాడా అన్నది కూడా తెలియదే. ఏ ఆన్లైన్ ఆటలనైనా డబ్బులు పోగొట్టుకున్నోళ్ళే ఉన్నారు తప్పితే గెలిచి సంపాదించుకున్నటోళ్ళు ఉన్నట్లు చరిత్రలోనైతే లేనే లేరు. మరి వీనికెత్త సిగ్గు శరం లేదు కావచ్చు. అగో ఇంటానా ఎవరు వారి? మరి ఆ ఆటలలో నువ్వు రూపాయలు సంపాదించుకుంటా అని నువ్వెట్లా అనుకున్నావు? ఎవరిని చూసి ఆ ఆటలు నమ్మినవురా? మరి ఒక 5,000 పెట్టి ఆడినే తాత, 5,000కు 10,000 వచ్చినాయి. 10,000 వచ్చినాయి కదా అని 20,000 పెట్టి ఆడినే, 20,000 పోయినాయి తాత. ఇక పోయేసరికి 20,000 అన్న రాబట్టుకోవాలని మళ్ళీ ఆడినే. ఇంకేంది, ఉన్నాయి వీకినాయి, ఉంచుకున్నాయి వీకినాయి, పోయినాయి రాబట్టుకోవాలి అని జేబులున్న 50,000 రూపాయలకు తూటు పెట్టుకున్నావు. ఇప్పుడు 50,000 రూపాయలు అప్పియవానే తాత అని అడిగి నాకు తూటు పెట్టాలని చూస్తాను అంతేనా? ఇగో ఇట్లనే చాలా మంది పిల్లగాన్లు అయ్య వాళ్ళకు తెలియకుండా ఆన్లైన్ గేముల పైసలు పోగొట్టుకొని అయ్యవ పైసలు ఏమని అడిగితే పానాలు తీసుకుంటున్నారే. అవు మొన్నటికి మొన్న వాడెవడో పలక ఫోన్లో అడ్డమైన జూదాలు ఆడి పైసలు పోగొట్టుకున్నందుకు ఆ పైసలు ఎవిరా అని అయ్య వచ్చి అడిగినందుకు ఆ అయ్యది కుచ్చకోసి పానాలు తీయలేదా కొడుకనేటోడు? ఈ ఆటలు పాడుగాను ఆడికి సర్కారులు చెప్తూనే ఉన్నాయి, ఓ పక్క పోలీసు సార్లు చెప్తారు, తెలివికల్లా జనాలు కూడా చెప్తారు. అయినా సిగ్గులు వస్తానే ఈ బాడకావులకు అడ్డమైన ఆ జూదాలకు మరుగుతాళ్ళు, పైసలు పోయినాయని పానాలు తీసుకుంటాళ్ళు. మరి ఎప్పుడు సిగ్గు శరాలు వస్తాయో. సరే గాని ఓ తాత, నువ్వన్నా తమ్మునోళ్ళ ఇంటికి పోయి వాళ్ళ అవ్వయ్యలకు నచ్చజెప్పి ఆ తమ్ముని ఏమనకమని చెప్పుపోవే. ఓ అక్క వద్దక్క, మా అసలే తిక్కలేడు, తాగచ్చిండే నా ఈపు విమానం మూత మోగిస్తాడు, నేను అసలే పోనక్క మా ఇంటికి పోక ఈయన పక్కేసుకొని పంటవా? ఒళ్ళు వంచి కట్టపడే శాత కాక రికాముండ నేర్చి అడ్డమైన ఆటలకు మరిగినారా కొడుకులారా? నేను ఎత్తనని చేసి మీ ఇంటికి మీ అయ్యవకు చెప్తా కంట. నేను రానే తాత, మా అయ్య నన్ను బతకనియ్యాడే. ఎందుకు బతకని నేను చెప్తా కంట? లేనాడు నేను ఏమన్నారు, నేను చెప్తా కంట పానాడు ఇంటికి పోను అని ఇక్కడ నుంచి ఎట్లా? ఈ అడ్డమైన గేములు పాడుగాను మంచి మంచోళ్ళ పానాలు తీస్తున్నాయి. ఎంతమంది ఎన్ని తీర్ల మొత్తుకున్నా ఆ దిక్కుమాలిన గేమ్లు ఆడుతున్నారు, లచ్చలు పోగొట్టుకొని ఆఖరికి పానాలు కూడా తీసుకుంటున్నారు. మరి ఇక పబ్లిక్ మీ పక్కపోటు ఉండేటోళ్ళు కూడా ఎవరన్నా గిట్లనే ఆన్లైన్లో గేమ్లు ఆడేటోళ్ళు ఉంటే జర ఓ కంట కనిపెట్టుకొని ఉండండి. అసంటోళ్లను ఆ ఊబిలకెంచి బయటపడేటట్టు చేసి వాళ్ళ కుటుంబాలను కాపాడండి, సరేనా? పుట్టినప్పుడు 4 కాళ్ళతోటి నడుస్తాం, నడక నేర్చుకున్నాక 2 కాళ్ళతోటి నడుస్తాం. అదే ముసలి వయసులో అయితే 3 కాళ్ళతోటి నడుస్తాం. భూమి మీద అయితే ఇట్లా, అదే అంతరిక్షంలోనైతే గురుత్వాకర్షణ శక్తి పనిచేయదు కాబట్టి గాలిదేలుడే, నడుచుడన్న ముచ్చటే ఉండదు. గా కారణంగానే 2వ పారి నడక నేర్చుకుంటాండు మన సుభాంశు శుక్ల సారు. అదెట్లను మీరు సుతం చూడుండ్రి. ఎన్నడూ అలవాటు లేనోళ్ళు పరుగు పందెంలో పాల్గొంటే ఎట్లుంటది? తెల్లారటాలకే కాళ్ళు నొప్పికొత్తాయి. మరిగా మొగుల మీద భూ గురుత్వాకర్షణ లేని జాగల ఉండొత్తే ఎట్లుంటది? ఇగో ఇట్లుంటది. మొన్నట్లా మొగుల మీదికెంచి భూమి మీద దిగిన కానుంచి ఇగో ఇదే కథ సుభాంశు శుక్ల సారది. దినాము కాసేపు నడుచుడు, కాసేపు ఊరుకుడు, లేదంటే కసరత్తు చేసుడు. డాక్టర్ల అబ్జర్వేషన్లో ఉండుకుంటా అగో గింత తిప్పలు పడుతున్నాడు సారు. భూ వాతావరణం ఆవలకి పోతే ఆడ గ్రావిటీ ఏముండదాయే, అంటే గదే గురుత్వాకర్షణ శక్తి పనిచేయదన్నట్టు.
అట్లా పనిచేయకపోయేటాళ్లకు శరీరంలా తీరుతీర్ల మార్పులు జరుగుతాయట. గుండె కొట్టుకునుడు మీద, కండరాలు పనిచేసుడు మీద కొంచెమన్నా ఎఫెక్ట్ ఉంటదట. జీరో గ్రావిటీ అంటేనే అట్లుంటది మరి. అసొంటి జాగలుండొచ్చిండు కాబట్టే ఇగో గీ తిప్పలు. చూస్తాండ్రు గదా, చిన్నప్పుడు వడ్డటే తప్పటడుగులు వడ్డే సారుకు తొల్తా. అటెంకా కసరత్తులు చెయ్యంగా భూ వాతావరణానికి అలవాటయ్యి మెల్లమెల్లగా అడిగేసిండు. బుధారం దాకా సారు అమెరికాలోనే ఉంటాడట. ఇక అటెంకా మన దేశానికి పయనమైతాడు. సుభాన్షు సారు మంచిగా గోల్కోవాలని, మన దేశానికి ఇంకెంతో గొప్ప పేరు దేవాలనని మన జోర్దార్ తరపున కూడా కోరుకుంటున్నాం. గురుకుల బళ్లను సర్కారోళ్ళు మొత్తం గాలికిసి పెట్టినట్టే చేస్తున్నారు కదా, అసలు వాటిని పట్టించుకున్నట్టే అనిపిస్తలేదు. నిన్న మొన్నటి దాకానేమో ఆడాడ గురుకుల హాస్టల్ ఫుడ్ పాయిజన్ అయి చాలా మంది పిల్లగాండ్లు దావకాల పాలైనరు. ఇంకొన్ని జాగలనేమో ఎలుకలు దోమలతోని మస్తుగా అవస్థలు పడుతున్నారు. ఇక కొన్ని జాగలనైతే బాత్రూంలోకి పాములొచ్చి ఆడున్నోళ్లను మస్తు పరేషాన్ చేసిన ముచ్చట్లను చూద్దాం బగ్గనే చూసినాం. ఇక ఇప్పుడేమో వానలు దంచి కొట్టే వరకు ఆడున్న వరద నీళ్లతో ఎట్లాగమైతున్నారు చూడుండ్రి. అగో గింతగానం నీళ్లు ఇండ్లకొచ్చినాయి అంటే గీదేదో నాల మీద కట్టిందో లేకపోతే షెర్ల కట్టుకున్న ఇల్లు కావచ్చని అనుకునేరు. కాదు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూర్ల ఆడవిల్లలు చదువుకునే గిరిజన పాఠశాల. రాత్రిపూట 2 గంటలు వాన దంచికొట్టే వరకు నీళ్లు మొత్తం బల్లెకొచ్చినాయి. గిట్లా 2 గంటల వానకే గీతీరుగా బల్లెకు నీళ్ళొత్తే 2 రోజులు వాన పడితే ఈడున్నల పరిస్థితి ఏందన్నట్టు. ఇక బడి చుట్టూతనేమో వరద నీళ్లు, మీదికెంచి కురుస్తున్న వాన నీళ్లతోని మస్తు పరేషాన్ అయినరట ఆడున్న పిల్లగాళ్ళు. ఇక అడుగు తీసి అడిగేద్దామంటే ఏడ ఏ పామొత్తదోనని బిక్కుమనుకుంటున్నారట. ఇక ఈ నీళ్లను చూసి ఎప్పుడు కూల్తాయో ఏందోనని ఎంబటే అండ్లున్న పిల్లగాళ్ళందర్నీ ఖాళీ చేపించి వానల్నే వేరే హాస్టల్కు దోల్కపోయినరు టీచర్లు. మొత్తం 150 మంది మీదనే పిల్లలున్నారట గీ పాడుపడ్డ హాస్టల్ల. మరి హాస్టల్ల చదువుకునే పిల్లగాళ్ళంటే సర్కారోళ్ళకి చిన్న చూపో లేకపోతే పేదోళ్ళంటేనే పట్టింపు లేనితనమో తెలియదు గాని ఎన్ని సర్కార్లు మారినా హాస్టళ్ల పరిస్థితి అయితే మారుతనే లేదు. తినే తిండి కాడ్నుంచి యాది చూసినా ఒక్కటి సక్కగుండది. సాలిసాలని సౌలతులతోని ఎన్నో తీర్ల అవస్థలు పడుతున్నారు పిల్లగాళ్ళు. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టున్నది తెలంగాణలున్న గురుకుల బల్ల పరిస్థితి. పేదోళ్ల కోసం గురుకుల బల్లెను తీసుకొచ్చినామని సర్కారోళ్ళు గొప్పలు చెప్పుకుండడే గాని అందులుండే పిల్లగాళ్ళు పడుతున్న తిప్పలను అర్చుకున్నటోళ్ళైతే లేరని మస్తుగా గరమైతున్నారు గీ ముచ్చట చూసిన చాలా మంది పబ్లిక్. అంతేగదనొల్లా, గదేదో సినిమాల పిల్లగాళ్లకు ఓటు హక్కు లేదు కాబట్టి వాళ్ళను సర్కారోళ్ళు పట్టించుకుంటలేరన్నట్టు హాస్టల్లో చదువుకునే పిల్లగాండ్లందరూ మైనర్లే కాబట్టి వాళ్ళను పట్టించుకోవాల్సిన అక్కర్లేదనుకుంటున్నారు కావచ్చని అనబట్టిండ్రు ఇంకొందరు గీ ముచ్చట ఎరికైన పబ్లిక్. వారేవా గున్నేనుగుని చూసినారులా బుద్ధిమంతుని లెక్కనే రోడ్డు మీద వారేసిన చెత్తను ఎట్లా డబ్బాల వారేసిందో, మరి బుద్ధి లేని మనసులెవలు దాగి వారేసిరో ఏందో గాని తల్లితోని కలిసి నడుచుకుంటా పోతున్న గున్నేనుకు రోడ్డు పక్క పొంటి కూల్ డ్రింక్ డబ్బా కానొచ్చేట వరకు దాన్ని తొండంతోటి తీసుకుపోయి సీదా ఆడున్న డస్ట్బిన్ లో వారేసింది. గిట్లా గున్నేనుగు చేసిన పనిని చూసిన తల్లి ఏనుగు సుతం శబాష్ బెటా అని తారీఫ్ చేసుకుంటా దగ్గరికి తీసుకున్నది బిడ్డను. అయితే ఏడైందో ఏందో గాని ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు స్వచ్ఛ భారత్ కార్యక్రమం గురించి రోడ్ల మీద ఏనుగులు బగ్గనే ప్రచారం చేస్తున్నట్టున్నాయని కారెడ్డాలాడుతున్నారు కొంతమందికి చూసినోళ్ళు. చూసిండ్రు కదా పబ్లిక్, జంతువులకున్న బుద్ధి సుతం కొందరు మనుషులకు లేకుండా అవుతున్నది. చెదారాన్ని రోడ్డు మీద వారేయద్దని ఎంత చెప్పినా మా అంతనే లేరు. సమాజం పట్ల బాధ్యతగా ఎట్లుండాలనో తెలియనోళ్ళు గిసొంటి జంతువులను చూసన్నా నేర్చుకోవాలనుకుంటా కామెంట్లు పెడుతున్నారు ఇంకొందరికి వీడియో చూసిన నెటిజన్లు. మొత్తానికైతే మనుషులను చూసి జంతువులు నేర్చుకునే రోజులకెంచి జంతువులను చూసి మనుషులు నేర్చుకునే కాలానికి అభివృద్ధి చెందినం అన్నట్టు. ఏం చేస్తాం, కొంతమంది చేయబట్టి జమానా గిట్లయింది మరి. పుస్తెల అమ్మైనా మంచిదే గాని పుల్స చేప తినాల్సిందే అంటుంటారు కదా పెద్దోళ్ళు. ఇక వానకాలంలో మాత్రమే దొరికే గీ చేపకు గట్లుంటది మరి డిమాండు. మళ్ళీది గోదాట్ల మాత్రమే దొరికే స్పెషల్ చేప. అయితే 2 కాడికేంచి తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచి కొట్టేట వరకు గోదావరికి వరదలు సుతం బాగానే వస్తున్నాయి కదా. ఇక యానాంలో చేపల వేటకు పోయిన మత్స్యకారుల వలకు చిక్కింది 2 కిలోల గీ పులుస చేప. ఇక మార్కెట్ల దీన్ని అర్రాసు పెట్టేట వరకు 26,000కు కొన్నడట గీ అన్న. అది వరకు 2 రోజుల కిందనే గీల వలకు చిక్కిన పులుస చేపను 22,000కు అర్రాసు వాడుకొని కొనుక్కున్నది గీమె. ఇక ఇప్పుడు 2వ మలక పడ్డ పులుస చేపను 26,000కు అర్రాసు వాడి కొన్నాడు గీ అన్న.
అంటే చూసినారులా మార్కెట్లో పులస చేపలకు ఎట్లా డిమాండ్ ఉన్నదో వాళ్ళకు జిక్కుడే ఆల్సం వేలకు వేలు పాట వాడి మరి కొనుక్కపోతున్నారు. మొత్తానికి రికార్డు కొట్టాలన్నా నేనే, ఆ రికార్డును బ్రేక్ చేయాలన్నా నేనే అన్నట్టున్నది మార్కెట్లో పులస చేపల డిమాండు. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకెన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి, ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.